Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇది 2025 Continental GT 650. చాలా మంది అయితే ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు కదా. ఈ రోజు ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైనా GT 650 కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్గా 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. అలాగే 5 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 3,91,000 రూపీస్ నుంచి 4,21,000 రూపీస్ టాప్ మోడల్ దాకా అయితే ఉంది. ఇది టాప్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ వేరియంట్ అనమాట. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఈఎంఐలో ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 1,50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే 648cc ప్యారలల్ ట్విన్ 8 valves SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 47 PS పవర్, 52 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. ఆల్రెడీ ఈ వెహికల్ నేను రైడ్ చేశాను, పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత GoPro Vలో మాట్లాడుకుందాము. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. బ్యాటరీ స్మూత్ అయితే ఉంది, దాని గురించి కూడా ఒకసారి GoPro Vలో మాట్లాడతా. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 320 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 240 mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా మీకు ABS అయితే ఉంది. అంటే ఈ వెహికల్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ మీకు 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తూ ఉంది. ఇక్కడ సస్పెన్షన్ మీద మట్టి పడకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఇచ్చారు. సో ఇది చాలా బాగుంది అనమాట, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 18 ఇంచ్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. మీకు LI వీల్స్ కావాలనుకుంటే LI వీల్స్ వేరియంట్ కూడా మీకు GT 650లో లభిస్తూ ఉంది. ఇంకా ఫ్రంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్పోక్ వీల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 100/90 18 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 18 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అనమాట. మీకు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ టైర్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 174 mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో మనకి ఇంకా 14 mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 804 mm తో లభిస్తూ ఉంది. అంటే 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే కొంచెం వెయిట్ అయితే ఉంది, 214 kg బరువు అనమాట. ఖచ్చితంగా మీకు బరువు అయితే అనిపించింది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వెహికల్ బరువు అనిపించింది. బట్ నాకైతే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు, ఎందుకంటే నేను 5'8" హైట్ అయితే ఉంటాను కాబట్టి నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. అలాగే అంత వెయిట్ కూడా అనిపించలేదు అనమాట రైడ్ చేసేటప్పుడు. 12.4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. క్రోమ్ ఫినిషింగ్లో చూస్తానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. హెడ్లైట్ విషయానికి వస్తే మీకు LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. క్రోమ్ ఫినిషింగ్లో హెడ్లైట్ అయితే చూస్తానికి చాలా బాగుంది. అలాగే నైట్ టైం విజిబిలిటీ కూడా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ మాత్రం మీకు హాలోజన్ అంటే బల్బే ఇచ్చారనమాట. ఎల్ఈడితో ఇస్తే బాగుండేది, కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఈ ప్రైస్కి మినిమం మనం ఎల్ఈడి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇది బల్బ్తోనే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు. ఇవి కూడా ఎల్ఈడికి అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుండేది. ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. స్పీడోమీటర్ అయితే అనలాగ్లో ఉంది. దాని కింద మీకు డిజిటల్ ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ మీకు టాకోమీటర్ అయితే ఉంది. అందులోనే మీకు లో బ్యాటరీ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, ABS ఇండికేటర్, హై బీమ్ ఇండికేటర్, సిగ్నల్ లైట్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మనకి ఈ కన్సోల్లో చూపిస్తూ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సింగిల్గా ఎవరైతే రైడర్ ఉంటారో అతనికి కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే అంత కంఫర్ట్ అయితే ఉండదు. సిటీలో వరకు పిలియన్ రైడర్తో మేనేజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు గ్రాబ్ రైల్ అయితే చూసారు కదా, సో ఇలా అయితే డిజైన్ చేశారు. ఇంకా మీకు ఎగ్జాస్ట్ అయితే క్రోమ్ ఫినిషింగ్లో 2 ఎగ్జాస్ట్లు అయితే లభిస్తూ ఉన్నాయి. ఇదైతే మాత్రం ప్రీమియంగా అయితే ఉంది, కానీ ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు. మీకు ఎక్కువ సౌండ్ కావాలి అని అనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ అయితే మీరు పెట్టించుకోవచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే రబ్బర్తో ఇచ్చారు. అలాగే ఇటువైపున మీకు శారీ గార్డ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వెహికల్ తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి హజార్డ్ లైట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా, ఫ్యాక్టరీ నుంచి ఇన్బిల్ట్గా వస్తూ ఉన్నాయి. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగానే ఉంది, బట్ ఇట్లా మీరు రైడ్ చేసేటప్పుడు కొంచెం లీన్ అవ్వాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అది ఒకసారి చూసుకొని వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. అలాగే ఈ వెహికల్ స్కిప్ చేయకుండా క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇస్తా ఉన్నారు. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా అయితే క్లచ్ బ్రేక్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. ఈజీగా 150 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25 వచ్చిందంటే గొప్ప విషయం అనమాట. చాలామంది ఈ వెహికల్ పర్చేస్ చేస్తే ఎక్కువ స్పీడ్గానే వెళ్తారు, స్లోగా అయితే ఎవరు వెళ్ళరు.
సో ఓవరాల్గా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ GT650 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొంచెం లౌడ్గానే ఉంది. మరీ ఎక్కువ లౌడ్ కావాలంటే మాత్రం మీరు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ అయితే పెట్టించుకోవాలి. 214 kgs వెయిట్ బ్రో. నేనైతే 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఒకవేళ 5.4, 5.3 హైట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ రైడ్ చేయొచ్చా అంటే 804 mm సీట్ హైట్ అయితే ఉంది. అలాగే కొద్దిగా వెయిట్ ఉంది కాబట్టి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి మాత్రమే వెహికల్ కొనుక్కోమని చెప్తాను. ఇక్కడ ఫస్ట్ గేర్ వేసాను. 174 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను షూట్ చేసిన తర్వాత ఇప్పుడే ఈ వెహికల్ రైడ్ చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి మట్టి రోడ్లో కూడా మీరు ఈ వెహికల్ అయితే రైడ్ చేసుకోవచ్చు. 47 PS పవర్, 52 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. ప్యారలల్ ట్విన్ 8 valves ఇంజిన్ అనమాట. నాకైతే చాలా స్మూత్గా అనిపించింది ఇందాక రైడ్ చేసినప్పుడు. బై రోడ్ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం స్పీడ్గా వెళ్దాం. అప్పుడు ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. పికప్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. 18 inch టైర్ అనమాట. స్పోక్ వీలు, ట్యూబ్ టైర్, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ మాత్రం మీకు నార్మల్ టైర్ అయితే ఉంది. టైర్స్ గ్రిప్ అయితే హైవే మీద బాగుంది ఇట్లా ఆఫ్ రోడ్తో కంపేర్ చేసుకుంటే. బ్రేక్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేస్తుంది కదా. బ్రేక్స్ కానీ లేకపోతే ABS కానీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ విషయానికి వస్తే మీకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ కాదు. కొంచెం లీన్ అవ్వాలన్నమాట. ఇట్లా 90 degreesలో కూర్చొని రైడ్ చేయడానికి అయితే కాదనమాట. ఇట్లా కొంచెం లీన్ అయ్యి మీరు ఈ వెహికల్ రైడ్ చేయాలి. ఒక 10 kilometers అయితే నేను ఇప్పుడు దాకా రైడ్ చేశాను. అంటే షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్ దాకా ఒక 10 kilometers రైడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక 10 kilometers అయితే రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ 10 kilometersకే నాకు ఇక్కడ పెయిన్ అయితే వచ్చిందనమాట. రిస్ట్ పెయిన్ అయితే వచ్చింది. అలవాటు ఉండాలి. కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. అలాగే రైడింగ్ కంఫర్ట్ కూడా అంతగా బాగోదన్నమాట. కొంచెం అలవాటు అయితే మీకు ఈ వెహికల్ చాలా బాగుండేది. ఎందుకంటే చాలామంది యూత్ ఈ వెహికల్ కొనుక్కుందామని చెప్పేసి అనుకుంటారనమాట. డ్రీమ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 4,21,000 రూపీస్ టాప్ అండ్ వేరియంట్ ప్రైస్ అనమాట. నేనైతే మీకు ఈ క్రోమ్ ఫినిషింగే సజెస్ట్ చేస్తాను. నాకైతే లైవ్లో చూడంగానే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అందుకే ఇది షూట్కి తీసుకొచ్చాను అనమాట. క్లచ్ అయితే మాత్రం బటరీ స్మూత్ ఉంది. మీకు హార్డ్ అయితే ఎక్కడ అనిపించదు. గేర్స్ వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చాలా స్మూత్గా వేయచ్చు, చాలా స్మూత్గా అయితే తీయచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అయితే అవుతుందన్నమాట. ఇంత ఎండలో ఈ వెహికల్ అయితే రైడ్ చేస్తూ ఉన్నాను. 648cc ప్యారలల్ ట్విన్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కదా. ఇంత ఎండకి హీట్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది. నాకైతే లైట్గా హీట్ తెలుస్తుంది. మేబీ 100-150 kilometers వెళ్తే బాగా హీట్ తెలిసిద్దేమో. నేనైతే ఒక 10 kilometers కదా రైడ్ చేసింది. ఎవరైనా ఇంటర్సెప్టర్ 650 కానీ GT650 కానీ వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్స్ చేయండి హీట్ అవుతుందా లేదా అనేది. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఆ కామెంట్స్ అయితే హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ నుంచి చాలా దూరం అయితే ఉంది షోరూము. రైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ట్రాఫిక్ అయితే చూడొచ్చు. సస్పెన్షన్ కూడా బాగుంది, పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ కదా. సస్పెన్షన్ కూడా బాగుంది. ఒకసారి మీరు రైడ్ చేసి తెలిసిద్ది బ్రో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. GT650 2025 మోడల్ మీరు రైడ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళండి ఈ వెహికల్ టెస్ట్ రైడ్ చేయాలంటే. విజయవాడ వాళ్ళైతే మాత్రం కానూరు దగ్గర ఉన్న ప్రవళిక మోటార్స్ని అయితే విజిట్ అవ్వండి. వాళ్ళైతే మీకు టెస్ట్ రైడ్ ప్రొవైడ్ చేస్తారు. మన ఛానల్ నేమ్ చెప్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోయిద్ది. సో ఇది ఫ్రెండ్స్ కాంటినెంటల్ GT650 2025 మోడల్ వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీకు ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇనిషియల్గా మీకు పికప్ కావాలంటే ఈ వెహికల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ కంఫర్ట్ బాగుంది.
హ్యాండిల్ కంఫర్ట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ కొద్దిగా పెయిన్ అయితే వస్తుంది అనమాట. ఒక 10 to 15 కిలోమీటర్స్ రైడ్ చేయగానే కొంచెం మీకు అలవాటు అవ్వాలి, అప్పుడైతే మీకు పెయిన్ అయితే రాదు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ డే టైం బాగానే ఉంది, మీకు ఎలాగో డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కదా. స్విచెస్ క్వాలిటీ బాగుంది, క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 12.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. కొంచెం పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తే బాగుంది అనిపించింది నాకు, బట్ ఇది క్రోమ్ ఫినిషింగ్లో లైవ్లో చూస్తానికి బాగుంది. ఎవరైనా లాంగ్ రైడ్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రం కాంటినెంటల్ GT 650లో ఖచ్చితంగా మీరు లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. 4,21,000 రూపీస్ టాప్ అండ్ వేరియంట్ ప్రైస్ అయితే ఉంది. ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి విజయవాడ కానూరు రోడ్లో ఉన్న ప్రైవెల్కమ్ మోటార్స్ వాళ్ళు అయితే నాకు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు నాకు ఈ వెహికల్ ఇచ్చినందుకు. ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, మీరు కొనుక్కునేడానికి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోగలరు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.